హాయ్ హలో నమస్తే. ఈసారి మనం మన ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 8 కోసం థరోగా మాట్లాడుకుంటున్నాం. చక్కగా అన్ని అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను. ఈసారి కంటెస్టెంట్గా ఎవరెవరు రాబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు కూడా మీకు చెప్పేస్తున్నాను. ఈసారి సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండబోతున్నారు కంటెస్టెంట్లుగా అనేది కూడా మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే ఈసారి ఫీమేల్ బేస్ ఎక్కువగా ఉండే కంటెస్టెంట్లు ఉండబోతున్నారు సీజన్ 8లో. ఎందుకంటే కన్ను సింబల్ లోగో ఏదైతే ఉందో దానికి ఈక్వల్గానే 8 కూడా తిరుగుతూ ఉంటుంది. దాన్ని కింగ్ నాగార్జున కూడా హోస్ట్ చేయబోతున్నారు. క్యాప్షన్ మీకు అందరికీ ఇప్పటికే రివీల్ అయింది. ప్రోమో కూడా అలరించింది. క్యాప్షన్ అంటే తెలుసు కదా, ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఈసారి సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండబోతున్నారంటే, లాస్ట్ టైము కిరణ్ రాథోడ్ గారు అంటే సీజన్ 7లో, అలాగే షకీరమ్మ గారు కూడా వచ్చారు. ఈసారి ఎవరు ఉంటున్నారు అంత సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉంటున్నారు ఇండస్ట్రీలో అంటే సనా గారి పేరు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మేబీ సనా గారు అనుకున్నట్టుగా జరిగితే సనా గారు కూడా డేట్స్ సినిమా షూటింగ్ ఏమీ లేకుండా అయితే ఆమె డేట్స్ తీసుకొని మ్యాక్సిమం ఆవిడ బాగా ఆడగలిగితే ఓకే, లేదంటే కొన్ని వారాల వరకైనా ఒక ప్రోగ్రామ్కి ఒక హైప్ తీసుకొచ్చేలాగా సీనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చే పద్ధతి బిగ్ బాస్ సీజన్లో నడుస్తూనే ఉంది. సో సనా గారు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. సనా గారితో పాటు ఈసారి బుల్లితెర హాట్ హీరోయిన్ గారు మన స్వాతి నాయుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. స్వాతి నాయుడు కూడా ఓకే అనుకుంటే కనుక ఈసారి మ్యాక్సిమం ఫీమేల్ కంటెస్టెంట్తో బిగ్ బాస్ హౌస్ బాగా సందడిగా కలర్ఫుల్గా ఉండిపోతుంది. ఎందుకంటే సీజన్ 8 వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఆల్మోస్ట్ ఆల్ వినాయక చవితి కూడా రాబోతుంది. వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ కలర్ఫుల్గా అమ్మాయిలు ఫిమేల్ కంటెస్టెంట్లు ఇంకెలా ఉంటారో మనందరికీ సూపర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేవి కూడా వరుసగా పండుగలే ఉన్నాయి. దసరా ఉంది, ఆ తర్వాత మధ్యలో చాలా పూజలు కూడా ఉన్నాయి. విజయోత్సవాలు అంటే సరస్వతి పూజ లాంటివి ఉంటాయి, విజయదశమి లాంటిది ఉంటుంది, వినాయక చవితికి వీటికి మధ్యలో కొన్ని మళ్ళీ ఇంకా చిన్న చిన్న పూజలు కూడా ఉన్నాయి. అటువంటిని ఎప్పటికప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఎలా చూపిపోతున్నారు అనేది కూడా ఉంది. మధ్యలో గాంధీ జయంతి ఒకటి ఉంది. గాంధీ జయంతి ఉన్నప్పుడు కూడా దేశభక్తిని ఎలా చూపించిపోతున్నారు, గాంధీ తత్వాన్ని హౌస్లో కూడా ఎట్లాగా దాన్ని రిఫ్లెక్ట్ చేసి చూపించబోతున్నారు అనేది కూడా చాలా యాంగ్జైటీగా చూపించబోతున్నారు. సో దీనికి సంబంధించి చాలా వరకు డెడికేటెడ్గా దేశభక్తి ఉండే విధంగా, సినిమా అంట సీరియల్ అన్న ప్రాణం పెట్టేసే విధంగా, వాళ్ళ కెరియర్ ఎందుకు అటు డైవర్ట్ అయ్యింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విధంగా ప్రతిదీ కూడా చాలా సీరియస్గా వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా స్టడీ చేసే బిగ్ బాస్ టీం అంతా కూడా వీళ్ళని చూజ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మనకి ఫీమేల్ కంటెస్టెంట్లు ఎక్కువగా మనం చెప్పడం జరిగింది. దాంట్లో సీనియర్ కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ ఆల్ సనా గారు కన్ఫర్మ్ అయ్యారు. ఇక శివాజీ గారి ప్లేస్లో మేబీ మేల్ కంటెస్టెంట్కి సంబంధించి లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఉన్నారు. ఇప్పుడు హీరో రోహిత్ ఉండబోతున్నారని కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అది ఇంకా ఫిమేల్ కంటెస్టెంట్లు అయితే మనకి 100% మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మేల్ కంటెస్టెంట్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి కూడా తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా చెప్తాను. అంతవరకు చూస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్ 8 కూడా ఎక్కువగా ఫీమేల్ కంటెస్టెంట్తో ఫుల్గా హౌస్ కలర్ఫుల్గా ఉండబోతుంది. సనా గారు లాంటి వాళ్ళు, స్వాతి నాయుడు గారు, జ్యోతిరాయ్, విష్ణుప్రియ, రితు, ఇట్లా చాలామంది కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఎక్కువ ఉండిపోయే ఛాన్స్ ఉంది. సో కలర్ఫుల్గా ఉండిపోతుంది. ఒక్కరోజు మిస్ అయినా అరే చాలా కోల్పోయాము అనే ఫీలింగ్ తెచ్చేలాగా బిగ్ బాస్ సీజన్ 8 ఉండిపోతుంది. బిగ్ బాస్ టీం కూడా అదేవిధంగా టాస్క్లు, హౌస్లో ఉండే డెకరేషన్, యాంబియన్స్ అన్నీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఈవెన్ డైరెక్టర్స్ కూడా మంచి రసవత్తమైన టాస్క్లు అయిపోతున్నారు. వాటన్నిటి కోసం మనం సెప్టెంబర్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు సనా గారు అండ్ స్వాతి నాయుడు గారు.